అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జరుగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి తల్లికి నువ్వు చేస్తున్న అన్యాయాలు అన్నీ ఈ రోజుతోనే ఆపేయ్. తమరికి ఏం కావాలో చెప్పండి, మూడో కంటికి తెలియకుండా మీ ఇంటికి చేరుస్తా. లచ్చన్నా, అవి వేయాల్సింది కింద కాదన్నా. నేను కష్టపడి సంపాదించింది నీకోసం, నీ పిల్లల కోసం. అయినా మీరు సంపాదించింది వేల మీదే కదా. లచ్చన్నా కూటికి పోదాం రమ్మంటున్నాడు. ఏటే కాటికా? నన్ను అప్పుడే కాటికి పంపితా. ఏ ఓ లచ్చన్న అనుకున్నావా? అడవిలో ఈ దాగుడు మూతలేంటే మీ ఊసులకి ఉరకలకి గూడెం చాలట్లేదే. వదులుతావా లేదా?
నా లచ్చిన మామ చూస్తే చూస్తే ఏం చేస్తాడే వాడిని శాతం ఎందుకు చేసుకోమను, నేను చూస్తాను. చెడ్డ పనులు చేసేవాడి చేతులు ఇరిసేటివేరా, నాకు తెలుసున్న పని. మామ నా మాట విను మామ. చిత్తు లచ్చన్న వీళ్ళిద్దరి మధ్య నీళ్ళుంటే నా బతుకు తెంగి పడేలే. అవి పోయి మామ ఆగు మామ. నా మాట విను మామ. వదిలే మామ. మామ నేను చేయకు మామ. మామ వదిలి కమలే. ఓకే మామ. మామ రా మామ. ఈడికి పోదాం రా కమిలి మామ. మోహన్ చూసో గెత్తరాను. వద్దురా అంటే ఈ జిత్తుగాడు మళ్ళీ ఆ లచ్చనతో పెట్టుకున్నాడు. ఇవాళ ఈడి బతుకు తెంగి పడేలే. ఇంకొకసారి సంటి పంచేస్తే చంపేస్తాను. అయ్యో రా మామ. చంపేస్తాను. నేను చేయకు మామ. ప్రాణం తోడేస్తాను. ఓకే మామ. చిత్తు అరే చిత్తు ఇదిగా మగాడు ఆడియే సేతలు మనయి అరుపులు. ఆ ఇయ్యాల ఆ కమలియే లేకపోతే నీ బతుకు టెంగి బడేలే. ఆ ఈ అరుపులకేం తక్కువ లేదు. పద లేక చూడకురా. పద మామ రా. చూడు మామ, అడవి తల్లిని రచించాల్సింది పోయి ఏం చేస్తున్నారో చూడు. ఇంకెవడో ఉన్నాడుగా ఈ అడవికి పట్టిన శనిగాడు. ఎవరు చేసుంటారంటావు? ఇంకెవడో ఆ రవణతర.
ఏం దొరసనమ్మా, గూడెంలో ప్రజలందరికీ చదువు చెప్పొస్తున్నావా? వాళ్ళని బాగు చేయాలనుకుంటున్నావా? మా గూడెపోళ్ళు బాగుపడరమ్మా, నీ శ్రమంతా వృధా అయిపోతుంది. నా మాట విని నువ్వెంచక్క ఈ అడవిని వదిలి వెళ్ళిపోమ్మా. మీరొక గూడెం నాయకుడయ్యుండి ఇలా మాట్లాడొచ్చా? గూడెం నాయకుడిని కాబట్టే కదమ్మా దొరసాని ఇలా చెప్తున్నాను. మీరంటే బాగా చదువుకున్నోళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదివారు. పట్నంలో ఏదన్నా మంచి ఉద్యోగం చేసుకోక ఈ అడవిలో ఏంటమ్మా? ఈ గూడెపోళ్ళు అడవిలో పుట్టి పెరిగారు. వీళ్ళు చదువుకుని ఏదన్నా ఉద్యోగం చేస్తారమ్మా? ఎంత చదువుకున్నా అదే పని కదమ్మా చేయాల్సింది. అసలు మీకు వీళ్ళు చదువుకోవడం ఇష్టం ఉందా లేదా? చాచా ఇష్టం లేక కదమ్మా, మా పొట్ట మీద కొట్టద్దు అని చెప్తున్నా అంతే. దయచేసి ఈ అడవి వదిలిపెట్టి వెళ్ళిపోండమ్మా. నేను వెళ్ళిపోయినా ఎవరో ఒకరు రావాల్సిందేగా. ఎవ్వరొచ్చినా ఉండలేరమ్మా. అంటే దాని అర్థం? దొరసనమ్మా, తమరికి అర్థం కాలా? ప్రాణాలు కావాలి అంటే అంతకంటే ఏం చేస్తారమ్మా? సిరి, ఆడపిల్ల కదా, అడవిలో ఒంటరిగా వెళుతున్నావు, జాగ్రత్తమ్మా, పురుగు పుట్రా ఉంటాయని చెప్తున్నారు రవి బాబు. సరే సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్దామా సిరి? పద. జాగ్రత్త బాబు, అడవిలో ఇస పురుగులుంటాయి. లచ్చన్నా, ఇప్పుడు మనం ఏ గూడెం వెళ్తున్నాం? చందనగుడి వెళ్దాం రావు బాబు, అక్కడ నాలా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లచ్చన్న, నువ్వు కూడా ఏమీ చదువుకోలేదు కదా? సిరి, ఈ గూడెంలో ఈ రోజుల్లో కూడా చదువుకోని వాళ్ళు ఉన్నారు. మరి ఈ జనరేషన్లో ఉన్న లచ్చన్న ఎలా చదువుకుంటాడనుకుంటున్నావు? ప్రభుత్వం వీరికి ఎన్నో పథకాలు చేపడుతున్నా కొంత వీరికి చదువుపై అవగాహన లేక, మరి కొంత ఇష్టం లేక చదువుకోలేకపోతున్నారు. కానీ లచ్చన్న మాత్రం తన గూడెంనే కాదు, చుట్టుపక్కల గూడెం వాళ్ళని కూడా రెనివేట్ చేయాలని కష్టపడుతున్నాడు. నాకు తెలిసి లచ్చన్నకి చిన్నప్పుడు చదువుకునే అవకాశం లేకపోయి ఉండొచ్చు. ఆ ఆశని తన ఆశయంతో తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఏం లచ్చన్నా? అంటే నా ఉద్దేశం లచ్చన్నకి అప్పుడు చదువుకునే అవకాశం లేకపోయి ఉండొచ్చు, ఇప్పుడైనా చదువుకోవచ్చు కదా అని. ఇప్పుడు చదివేడు సిరమ్మ, మీలాంటి మంచి మనసున్న చదువులు తల్లి చదువుతో కొండంత అండగా ఉన్న మా రవిబాబు మా పక్కన ఉండగా నాలటోడి చదువుకోవాల్సిన అవసరం ఏంటమ్మా? అదే తప్పు లచ్చన్న. నీలాగే చాలా మంది ఆలోచిస్తారు, చదువుకున్న వాళ్ళు మన పక్కనుంటే మనకు చదువుతో అవసరం ఏంటి అనుకుంటారు. అలా ఎంతకాలం ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడడం సమంజసం కాదు. అందుకే ప్రతి ఒక్కరూ చదువుకుంటే పక్కవాడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నిజమేనమ్మా, మీ ఇద్దరూ ఇలా మా కోసం రాత్రి పగలు కట్టపడుతుంటే ఇక ఈ అడివంతా చదువులు ఎలిగేనమ్మా. సరే సరే, నీకు ఈ మధ్య పొగడతలు ఎక్కువైనాయి, పద. ఏం మాటలరావు బాబు, ప్రతిరోజు మనకి మడిసి జన్మిచ్చిన అమ్మోరు తల్లికి దండం పెట్టి పూజిస్తాం. అవి పొగడతలా, కృతజ్ఞతలు ఇవి అంతే. రవి, నువ్వు లచ్చన గురించి చెప్పిందంతా నిజమే. మనం ఇతని దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఆ కనిపించేదన్నమ్మా చందనగూడెం. అక్కడి నుంచి ఆ తర్వాత భీమలగూడెం వెళ్దాం. అది చందనగూడెని కూసంత 7 దూరంలోనే ఉంటుందమ్మా.
అదిగోనమ్మా అదే దారి. ఇదివరకు ఈ దారి కూడా ఉండేది కదమ్మా. చాలా కాలం తర్వాత గూడెం పెద్దలందరూ కలిసి దారి వేసారమ్మా. తిమ్మప్ప రే తిమ్మప్ప, రే తిమ్మప్ప, ఏమైందిరా? తిమ్మప్ప ఒరే తిమ్మప్ప ఏమైందిరా? ఓ గొండిగాడు తొందరగా వెళ్ళి లచ్చన్నం తీసుకురా. లచ్చన్నని లచ్చన్న, ఆ, ఈ ఏరు నాగేశ్వరి ఏరు కదా? ఇది నాగకేసరి ఏరు కాదురా, ఇసముకేరు. ఇదిగో ఇది నాగకేసరి ఏరు. చూడటానికి రెండు ఒకేలా ఉన్నాయి కదన్నా. ఊరా అయోమయో, చూడటానికి నువ్వు నేను ఒకేలా ఉన్నా ఏంటి? నీ తెలుగుకి నా తెలుగుకి ఎంత తేడా ఉంది? ఆ రెండిటికి కూడా అంతే తేడా ఉంది. నిజమేలే, నా చెవులు చక్కగా వినిపిస్తాయి, నీ చెవులేమో అప్పుడప్పుడు వినిపిస్తాయి. అట్టా అన్నమాట. ఏటి అందరూ మా రాజమ్మావని ఆట పట్టిస్తున్నారు, నేను లేనా? అవునే, నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు నిన్ను ఆటపడిస్తాంలే. లచ్చన్న చెప్పన్నా, ఈ రెండు ఒకేలా ఉన్నాయి కదా? రే బండా, ఈ రెండు ఒకేలా ఉన్నా ఇందులో ఉన్న ఔషధాలు ఏరేర్రా. ఎప్పుడు చూడు ఆ ఆకులు మూలికలు గొడవేనా? ఆ గొడవ ఆపి నేను తెచ్చిన కూడా కాసింత తిను మామా. అప్పుడే కూడేటే. అట్టా అంటావిట మామా, ఇది కూడు తినేయాలే. వైద్యంలో పడి కూడు తినేయాలి కూడా మర్చిపోయావు. కూసంత తిను మామా, నేను సంతోషపడతాను. సరే ఇద్దరికెట్టు. ఏటే తొందర? బండా,
అట్ట సొత్తనా? ఏట్లేదు మావా, నేను సొత్తా అంటే అడవిలోకి చంద్రుడు జారిపడినట్టున్నది. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే